తినేద్దామా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉండే వస్తువులతో మనం పిజ్జా ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఏమేమి కావాలో ఐటమ్స్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. మళ్ళీ చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో మనం ఇంకా మొదలెట్టేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో కొంచెం వామ్ వాటర్ పోసుకుందాం. అంటే కూల్ వాటర్ కూడా పోసుకోవచ్చు, అంటే మరీ కూల్ కాదు, నార్మల్ వాటరే. మనం కొంచెం వామ్ వాటర్ పోసుకుందాం. దాంట్లో కొంచెం షుగర్ వేసుకుందాము, ఒక స్పూను, మరియు ఒక స్పూను బేకింగ్ సోడా, మరియు ఇంకో స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు వేరు వేరు. సో ఆ తర్వాత మనం ఈస్ట్ లేదు కాబట్టి మనం పెరుగు వేసుకుందాము పొలవటానికి. సో దీనికి 3 minutes వెయిట్ చేద్దాం. 3 minutes వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ కోసుకుందాం అన్నమాట. మనం ఆనియన్స్, క్యాప్సికమ్ మరియు టమోటా కోసుకుందాము. అలా మనం చేస్తుంది పన్నీర్ పిజ్జా కాబట్టి మనం పన్నీర్ కూడా తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మరి పెద్ద పీసెస్ అయితే అవ్వదు, మనం ఓవెన్ చాలా చిన్నది, సో చిన్న పీసెస్ వేయాలి. ఆ తర్వాత కొంచెం ప్లేట్లో సాల్ట్, కారం రెండు వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ అన్ని తీసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఈ సాల్ట్, కారం వేసుకొని తింటే కొంచెం టేస్టీగా ఉంటుంది. 3 minutes అయిపోయాయి. సో మనం ఆల్రెడీ తీసుకున్న వాటర్లోకి మనం ఇప్పుడు మైదా కలుపుకుందాము. నేను కొంచెం ఎక్కువ పోసుకున్నాను. నేను 3-4 పీసెస్ పిజ్జా చేయాలనుకున్నాను. సో నేను 3 bowls 4 bowls వేసాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఏ ఆయిల్ అయినా ఓకే, కాకపోతే నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసాను. దీన్ని వేసినాక కొంచెం నీట్గా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుందన్నమాట. మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతా లోపల ఉన్న సోడాలు అంతా మిక్స్ అవ్వాలన్నమాట. సో మిక్స్ చేసినాక 30 minutes పక్కన పెట్టుకోవాలి. 30 minutes తర్వాత మళ్ళీ తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్నాక దీన్ని ఏం చేయాలంటే మనం మన ప్లేట్ మీద దాన్ని నీట్గా హోల్డ్ చేసుకొని కొంచెం మైదా పిండి వేసుకోవాలి. దాన్ని రోల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది మనం పిండి ఎక్కువ ఉంది కాబట్టి సో తక్కువ చేసుకోవాలి. దాన్ని కొంచెం కట్ చేసుకొని కొద్దిమ పిండి పక్కన పెట్టుకోవాలి. సో మనకు కావాల్సింది చిన్న పీసెస్ కాబట్టి మనం ఆల్రెడీ దాన్ని మిక్స్ చేసుకున్నాం. కొంచెం మైదా వేసుకొని దాని మీద దీన్ని రౌండ్గా చేసుకోవాలి. నేను అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి నేను చేతితో అలా అంటున్నాను. మామూలుగా అయితే ప్రొఫెషనల్స్ కొంచెం ఇంకా బాగా చేస్తారు. ఇది జస్ట్ నేను ఒక బ్యాచులర్గా చేస్తున్నాను కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. దెన్ మనం ఎంత వీలైతే అంత ఇటుగా అనాలి. చివర ఇట్లా రౌండ్గా కొంచెం పెద్దగా పెట్టాలి. ఎందుకంటే ఓవెన్లో పెట్టినప్పుడు ఆడుండే గ్యాప్స్ అంతా ఎయిర్ అంతా అటు వెళ్తుంది. తర్వాత చిన్న టూత్ పిక్ తీసుకొని హోల్స్ చేసుకోవాలి. కొంచెం బాగా బర్న్ అవ్వాలి కాబట్టి దాన్ని నీట్గా చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాక టమాటో సాస్ తీసుకొని దాని మీద రౌండ్గా వేసుకోవాలి. ఇదే మెయిన్ మాట. టమాటో సాస్ లేకపోతే అసలు తిన్నట్టే ఉండదు. టమాటో సాస్ వేసుకొని కొంచెం నీట్గా దాని మీద రౌండ్గా వేసుకోవాలి. నేనైతే టమాటో చిల్లీ సాస్ తీసుకున్నా. దాని మీద కొంచెం చీజ్ వేసుకోవాలి. మెయిన్ చీజ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో దాని తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, దాన్ని చిన్న పీసెస్గా మనకి నచ్చినట్టు స్టైల్లో పెట్టుకుందాం. నేను పన్నీర్ కొంచెం నీట్గా ఎక్కువ పెట్టుకున్నా, చిన్న సైజెస్ కట్ చేసుకొని దాని మీద మళ్ళీ మనం నీట్గా ఎంత కావలసినంత చీజ్ వేసుకోండి. తక్కువ వేసుకుంటే కొంచెం అంత ఏం టేస్ట్ అనిపించదు. కొంచెం చీజ్ ఎక్కువ వేసుకోండి. ఇంకా ఓవెన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓవెన్లో 180 degrees Celsius పెట్టుకోండి. మ్యాక్సిమం 20-25 minutes పెట్టుకోండి. మా ఓవెన్ కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి ముందరే 3 minutes తర్వాత. ఇలా వచ్చింది ఫ్రెండ్స్, మనం ఎంతో కష్టపడి చేసిన పిజ్జా. ఫైనల్లీ మనం చేసిన పిజ్జా టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో. కట్ చేసుకున్నాను, నేను చూపించలేదు వీడియోలో. ఆ చీజ్ అంతా కారిపోతుంది. టమాటో సాస్ వేసుకున్నాను, టేస్ట్ చేద్దాం. బాగుంది ఫ్రెండ్స్, నిజంగా బయట చేసుకున్న దాని మీద బెటరే. అందులో వేడిగా ఉంది కాబట్టి కొంచెం బాగుంది. అక్కడి నుంచి వచ్చేది చాలా లేట్ అయిపోయి కూల్ అయిపోతుంది. సో తిన్నా కూడా తిన్నట్టు ఉండదు. నేను నా ఇష్టం వచ్చినంత చీజ్ వేసుకున్నాను కాబట్టి బాగా టేస్టీగా ఉంది. సో తినేద్దామా ఫ్రెండ్స్?